రైట్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ సాయిరామ్. ఇక వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఆయన్ని కడప జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు. కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, బ్రేకింగ్ చేస్తున్నాం. వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఆయన్ను కడప జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి. ఆల్రెడీ కులాలు, సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు, వైషమ్య రచయితలా వ్యవహరించారంటూ పోసాని కృష్ణమురళిపై నమోదైనటువంటి కేసులో భాగంగా రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీనికి సంబంధించి కూడా రాత్రి 9:30 నుండి 5 గంటల వరకు ఇరుపక్షాల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగిన అనంతరం అలాగే ఉదయం వారిని కడపకు తరలించే పరిస్థితి నెలకొంది. సో దీనిపైన మీ వద్ద ఉన్న సమాచారం. ఎస్ఐ ప్రధానంగా అంటే రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ సమాజంలో ఎదుటి వ్యక్తి యొక్క హక్కులను భంగం కలిగించేలా, వాళ్ళని కించపరిచేలా మాట్లాడకూడదు, ప్రవర్తించరాదని చెప్పే వాదనను ఇవాళ కోర్టు బలంగా వినిపించారు. ఈ నేపథ్యంలోనే అంటే పోసాని కృష్ణమురళి వ్యవహార శైలి సమాజంలో ఒక వర్గాల పట్ల, అటు కుటుంబాల పట్ల విభేదాలు సృష్టించే విధంగా ప్రవర్తించారు, మాట్లాడారని చెప్పే వాదన కేసులు అయితే నమోదయ్యాయి. ఆ నేపథ్యంలోనే ఇవాళ రైల్వే కోడూరులోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది. ప్రధానంగా ఎదుటి వ్యక్తి యొక్క తన హక్కుల్ని భంగం కలిగించేలా, వాళ్ళని కించపరిచేలా ప్రవర్తించడం, ప్రస్తావించడం తప్పు అని చెప్పేసి కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారు. దానికి సంబంధించిన లాయర్లు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు. సార్, ఇవాళ కోర్టు ఎలాంటి తీర్పునిచ్చింది, మీరు ఏ విధంగా ప్రస్తావించారు, ఏంటి సార్? పుల్లంపేట పోలీస్ స్టేషన్ వారు గోబులవారిపల్లి పోలీస్ స్టేషన్ వారు క్రైమ్ నెంబర్ 65/25 కేసులో పోసాని కృష్ణమురళి గారిని మానవులకి హక్కులకు ప్రతిష్టకు భంగపరిచే విధంగా అశ్లీలంగా, అక్రమంగా, అబ్సీన్గా మాట్లాడనే విషయంతో ఆయన మీద క్రైమ్ నెంబర్ 65/25 కేసు నమోదు చేసి కోడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వారు నిన్న అతని కోడూరు మ్యాజిస్ట్రేట్ కోర్టు వారి ముందు రిమాండ్ హాజరుపరచడం జరిగింది. రిమాండ్ హాజరుపరిచిన తర్వాత గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటరు మరియు పోసాని కృష్ణమురళి యొక్క అడ్వకేట్ గారు ఈ రిమాండ్ చెల్లదని, వారు రిమాండ్ చెల్లుతుందని గవర్నమెంట్ తరఫున లాయర్లు వాదించడం జరిగింది. ఇరుపక్షాల వాదనలు అయిన తర్వాత కోడూరు మ్యాజిస్ట్రేట్ గారు 196(1) బిఎన్ఎస్ యాక్ట్ కిందను మరియు 353(2) బిఎన్ఎస్ యాక్ట్ కిందను 61(2) బిఎన్ఎస్ యాక్ట్ కిందను ప్రైమా ఫేసి కేసు ఎవిడెన్సు సాక్ష్యం ఉందని ఈ 3 సెక్షన్ల కింద వాళ్ళని రిమాండ్ చేస్తూ వచ్చే నెల 12/3/15 వరకు రిమాండ్ ఇవ్వడం జరిగింది. అదే కేసులో సెక్షన్ 67, సెక్షన్ 197(1)(b) మరియు 111 బిఎన్ఎస్ యాక్టు ఈ సెక్షన్లు వర్తించవని కూడా రాజశ్రీ మ్యాజిస్ట్రేట్ గారు తెలియజేయడం అనేది. ఏదేమైనానో ఈ కోడూరు న్యాయస్థానంలో కూటమి పక్షాల తరఫున కూటమి వ్యక్తులను పోసాని కృష్ణమురళి గారు వాక్ స్వాతంత్రం మించి తనను అధికారాలను దుర్వినియోగం పరిచి అశ్లీలంగా, అక్రమంగా, అన్యాయంగా బూతు మాటలు మాట్లాడుతూ, చెప్పరాని మాటలు మాట్లాడుతూ సోషల్ మీడియాలోనూ పోస్టులు పెడుతూ చేసిన దానివల్ల ఈ కేసులు నమోదు జరిగింది. ఈ కేసు నమోదు కోర్టు ఈ
పోలీస్ వారు సేకరించిన సాక్ష్యాలను బట్టి ఈ కేసు 3 సెక్షన్ల కింద వర్తిస్తుందని చెప్పి ఈరోజు ఈ పోసాని కృష్ణమురళి గారిని 12/3/25 తేదీ వరకు రిమాండ్ ఇచ్చి రాజంపేట సబ్ జైలుకు తరలించడం అయినది. సార్ ఇవాళ అది 111 సెక్షన్ అయితే అప్లికబుల్ కాదు, అసలు దీనిలో పెట్టాల్సిన అవసరం లేదు, కానీ పెట్టారు. ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా దీన్ని అక్కడ జడ్జి కూడా దీన్ని తొలగించాలి, ఈ కేసు పెట్టకూడదని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అయినా మీరు పెట్టారు, చట్ట విరుద్ధంగా పెట్టారు అంటున్నారు. దీన్ని ఎలా భావించాలి సార్? ఈ కేసులో సెక్షన్ 111 చట్టవిరుద్ధం కాకపోయినా చట్టవిరుద్ధమని వారు వాదించారు. సుప్రీంకోర్టు వారు వేరే కేసులు ఇచ్చిన తీర్పు ఫ్యాక్ట్స్ ఆఫ్ కేసు, ఈ కేసులో ఉన్న ఫ్యాక్ట్స్ ఆఫ్ కేసు డిఫరెంట్ కాబట్టి సుప్రీంకోర్టు యొక్క వారు ఇచ్చిన తీర్పు ఈ యొక్క ఫ్యాక్ట్స్ వర్తించవనే ఉద్దేశంతో మా గవర్నమెంట్ వకీల్ గారు వాదించడం జరిగింది. అన్యాయంగా అక్రమంగా కూటమి వారు తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం లేదని, ఈ కోర్టు ఇచ్చిన తీర్పును కూటమి వారు న్యాయపరంగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ 3 సెక్షన్ల కింద ఏదైతే వర్తించవని ఇచ్చారో దాని మీద అధిష్టానం వారు లీగల్ టీం, స్టేట్ బాడీ లీగల్ టీం వారు దీన్ని డిస్కస్ చేసి దీన్ని ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందో దాని మీద తదుపరి చర్యలు తీసుకుంటారని మా కూటమి వ్యక్తుల తరఫున, స్టేట్ పార్టీ టీడీపీ లీగల్ సెల్ తరఫున మరియు కడప డిస్ట్రిక్ట్ టీడీపీ లీగల్ సెల్ తరఫున మేము మీకు తెలియజేస్తున్నాము. కానీ చట్టవిరుద్ధంగా ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. అతను పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన మాటలు వీడియో పరంగా సుమారుగా 14 వీడియోస్ కోర్టు వారు ముందు సమర్పించడమైనది. ఈ యొక్క వీడియోలు చూసిన ఏ వ్యక్తి అయినను ఆయన మాట్లాడిన తీరు, వాడిన భాష అశ్లీలంగా అక్రమంగా బూతు మాటలు మాట్లాడింది ఏ వ్యక్తి అయినా చూసినా, ఏ మహిళ కానీ ఏ వ్యక్తి కానీ చూసి దాన్ని చదివితే అది నిజంగా ఈ సెక్షన్ల కన్నా ఇంకా ఎక్కువ సెక్షన్లు పెట్టాల్సిన అవసరం వస్తుందని కూడా మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. సార్ అలాగే ఇవాళ అంటే మాట్లాడిన తీరు ఎట్లుంది సార్? కోర్టులో మాట్లాడిన తీరు ఎట్లుంది ఏంటి సార్? పోసాని మురళీకృష్ణ గారు మాట్లాడినటువంటి తీరు చూస్తే ఇది ఒక కోర్టు అన్నటువంటి ఆ భావన అతనిలో కనిపించినట్లుగా నాకు అనిపించలేదు. ఏదో వ్యక్తిగతంగా బయట ఎక్కడో మాట్లాడినట్టుగా తన హ్యాండ్ మూమెంట్స్ కావచ్చు, తన వైఖరి కావచ్చు, తన మాట్లాడే భాష శైలి కావచ్చు, చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంది ఎవరికైనా చూస్తే. ఒక మేజిస్ట్రేట్ గారిని అన్నా అని సంబోధించడం, మాట్లాడమే విధానమే కాకుండా అతని హ్యాండ్ మూమెంట్స్ అటు ఇటు మాట్లాడుతూ షర్ట్ ఎగరేసుకుంటూ వెకిలిగా మాట్లాడుతూ ఏదో ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టు మాట్లాడుతారు. కానీ అటు హంబుల్నెస్ అనేది ఏమాత్రం కనిపించలేదు. అతను ఒక సెలబ్రిటీగా ఉండి కూడా మాట్లాడే విధానం తెలియలేదంటే బాధాకరమైన విషయం. అంత మాత్రమే కాదు, అతను మాట్లాడినటువంటి తీరు యావత్ భారతదేశంలో మరి ప్రాముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి అతను మాట్లాడిన విధానం అంతా బాగా తెలుసు. ఇక్కడికి వచ్చి నటిస్తున్నాడు కానీ వాస్తవానికి అతను మాట్లాడినటువంటి వీడియోలు ఎవరు చూసినా కానీ ప్రతి ఒక్కరిలో ఉద్రేకం పెరుగుతుంది, వారి యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. ప్రతి ఒక్కరిలో రాష్ట్రంలో అతనికి ఈరోజు క్షమాభిక్ష పెట్టినా, అతను విడిచిపెట్టినా, అతనికి రిమాండ్లోకి తీసుకోకపోతే ప్రతి ఒక్కరి ఈ విధంగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇలాంటి వారు మాట్లాడే వారికి చెక్కు పెడితే కానీ రాష్ట్రంలో ఒక కొలిక్ రాదన్న సంగతి గమనించాలి మనం. సార్ ఇవాళ అదే ఉండవల్లి గారు పేర్కొన్నారు, ప్రధానంగా కక్ష సాధింపు చర్యలకు ఇక్కడ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. కేవలం ఇది ఎలా భావించాలి సార్? దీన్ని ఇట్లా మాట్లాడడం. సార్ నమస్తే అండి. యాక్చువల్గా వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు అంటే పోసాని కృష్ణమురళి తరఫున వాదించినటువంటి లాయర్లు చేసినటువంటి వాదన అసంబద్ధం. ఎందుకంటే 111 సెక్షన్ పైన వాళ్ళు చెప్పారు దట్ ఈజ్ నథింగ్ బట్ సఫకేషన్ అనమాట. అంటే ఒక వ్యక్తిని చంపేటట్లు వాళ్ళు ప్రొవోకేట్ చేయడం, అబెట్మెంట్ టు సూసైడ్. ఎందుకంటే ఆయన వాడినటువంటి ఆ పదాలు మనం ఇక్కడ అంటే చెప్పడానికి కూడా అవమానంగా ఉంటుంది. ఎందుకంటే స్త్రీ జాతి మొత్తానికి అవమానం. కానీ చెప్పక తప్పదు. మీ భార్య మీరు బయట షూటింగ్లకు వెళ్ళినప్పుడు, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, మీ భార్య మీరు మళ్ళీ ఏదైనా షూటింగ్లకు వెళ్ళినప్పుడు మీ వాచ్మెన్తో ఆమె సంసారం చేసింది, పిల్లలను కనిందంట కదా, నిజమేనా? ఇటువంటి మాటలు ఆయన మాట్లాడడం స్త్రీ జాతిని కానీ లేకుంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన ఉంది. కాబట్టి 111 సెక్షన్ ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటి దాన్నే వాళ్ళు చూస్తున్నారు. ఒక సిరీస్ ఆఫ్ ప్రెస్ మీట్స్ పెట్టి
అంటే కంటిన్యూగా 2014 నుంచి ఒక వ్యక్తిని మానసికంగా కుంగదీసి చంపేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చేసినారని చెప్పేసి భావించాలి. కాకుంటే గౌరవ న్యాయస్థానం ఆ కేసు పైన కాగ్నిజెన్స్ తీసుకోలేకపోయింది. ఎందుకంటే కోర్టు అలా భావించింది. దీనిపైన లీగల్ టీం ఏం చేయాలనేది నెక్స్ట్ ఒక నిర్ణయం తీసుకొని అధిష్టానంతో చర్చించి ఆ ప్రకారం మేము ముందుకెళ్తాం. సార్ ఇవాళ అంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. వచ్చినప్పటి నుంచి కేవలం ఒక సెలెక్టెడ్ పర్సన్స్ మీద ఇలాంటి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని చెప్పి డిఫెన్స్ లాయర్ అయితే వాదిస్తున్నారు. దీన్ని ఎలా భావించాలండి? కక్ష సాధింపు చర్యలు అనేది కానీ ఈ ప్రభుత్వం స్టార్ట్ చేసి ఉంటే ఈ 9 నెలల రోజులు ఖాళీగా కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయకుండా అచ్చోసిన ఆంబోతుల్లాగా ఊరి మీద వదిలేసి ఉండాల్సిన అవసరం లేదు. చట్టం తన పని తాను చేసుకొని పోవాలనేదే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అభిమతం. ఆయన చేసిన దీని ప్రకారం ఏదైతే వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోసాని కృష్ణమురళి గారు అచ్చోసిన ఆంబోతులాగా రాష్ట్రంలో నుండి ప్రతి నాయకుడి పైన ప్రతి సెలబ్రిటీల పైన నోరు అడ్డంగా వాడి వాళ్ళ యొక్క ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా మాట్లాడి వాళ్ళని కించపరిచే విధంగా వారిని వారి కుటుంబ సభ్యులను కూడా, ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి అంత అవమానంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మాట్లాడింది నువ్వు, అడ్డదుడ్డంగా చేసింది మీరు. ఈరోజు మిమ్మల్ని అరెస్ట్ చేసేటప్పటికీ ఈరోజు అయ్యా ఇది అన్యాయం అక్రమం గగ్గోలు పెడుతున్నావే. సాక్షాత్తు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయకుండా అడ్డదుడ్డంగా పోయి మీరు అరెస్ట్ చేసి దాదాపు 24 గంటలు జర్నీ తీసుకుని పోయేసి ఆయన ముప్పు తిప్పలు పెట్టారే. ఆ రోజు ఏమైందయ్యా ఈ చట్టం? ఆ రోజు ఏమైందయ్యా న్యాయం? ఆ రోజు ఏమైందయ్యా ధర్మం? అచ్చెన్నాయుడు అనే వ్యక్తి ఆపరేషన్ చేసుకొని డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఉంటే బ్లడ్ బ్లీడింగ్ అవుతా అంటే 24-48 గంటలు ఊరు వాడ గల్లీ తిప్పినారే. ఆ రోజు మీకు కనిపించలేదా? ఈ రోజు వచ్చేసిందా? ఈ రోజు మిమ్మల్ని ఆ విధంగా ఏ రోజు ఈ ప్రభుత్వం ఏమి చేయలేదే. ఈ ప్రభుత్వం చేసింది సాక్షాత్తు నిన్ను తీసుకెళ్ళి నీ ఇంట్లో అయ్యా నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి నీ కుటుంబ సభ్యులకు తెలిపించి జాగ్రత్తగా తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో హాజరుపరిచినప్పుడు జడ్జి గారు కూడా అడిగారు, అయ్యా నిన్నేమన్నా పోలీసులు ఇబ్బందులు పెట్టారంటే, అయ్యా పోలీసులు దేవుళ్ళు అయ్యా నన్ను బ్రహ్మాండంగా చూసుకున్నారని సాక్షాత్ ఆయనే చెప్పాడు కోర్టులో. మరి ఆ రోజు వాళ్ళని ఇబ్బందులు పెట్టినట్టు నిన్నేమన్నా ఈరోజు ఇబ్బంది పెట్టారా? వాక్ స్వాతంత్రం ఉందని చెప్పేసి ఎట్ట పడితే అట్ట మాట్లాడేది, ఏ విధంగా అంటే మాట్లాడేది అది వాళ్ళకే చెల్లు. కానీ ఈ కూటమి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి అటువంటి ఉద్దేశాలు లేదు. ఈ ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకునే విధంగా 100కి 100 పాళ్ళు ప్రభుత్వం సహకరిస్తుంది. చట్ట ప్రకారం ఏ కార్యక్రమం జరిగినా జరుగుతుంది. సార్ ఇవాళ అంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం అంటే జనసేన పార్టీ, టీడీపీ ఇవన్నీ కూడా కట్టాయి అని చెప్పేసి భావిస్తున్నారు డిఫెన్స్ లాయర్లు. దీన్ని ఎలా భావించాలి? వాళ్ళు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం పాలించేటప్పుడు ఎలాగైతే పుంగనూరులో కావచ్చు, అంగళ్ళలో కావచ్చు, బొందనపల్లిలో కావచ్చు వాళ్ళు ఏవైతే ప్రవర్తించినారో అదేవిధంగా ఈ గవర్నమెంట్ ప్రవర్తిస్తున్నదని దుమ్మెత్తిపోయడం తప్ప ఈ గవర్నమెంట్ నిజంగా అదేవిధంగా ప్రవర్తించేటట్టయితే ఏ ఒక్క నాయకుడు బయట తిరగడు. చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటే దానికి అనుకూలంగా చట్టానికి కల్పించవలసిన వసతులను కల్పించడం మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తోంది తప్ప వాళ్ళు దుమ్మెత్తిపోయడము, వాళ్ళు చేసిన పనినే ఎదుటి వ్యక్తి చేస్తున్నారనే ఊహలో బతుకుతూ ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారే తప్ప ఇది వాళ్ళు చెప్తున్న ఆరోపణలన్నీ అసత్యం. ఇది ప్రధానంగా అంటే వాక్ స్వాతంత్రం ఉందని చెప్పేసి వ్యక్తి యొక్క హక్కుల్ని కించపరిచేలా వాళ్ళని బాధించేలా వ్యవహరించడం చాలా తప్పు అని చెప్పేసి ఈ రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది ఒక గుణపాఠం కావాలి. అంటే ఎలాంటి నాయకులైనా, సెలబ్రిటీస్ అయినా, ఎవరైనా కూడా ఎదుటివారి హక్కులకు భంగం కలిగించకూడదు, ఎదుటివారిని కించపరచకూడదు అనే ఉద్దేశంతోనే ప్రధానంగా ఇవాళ కోర్టు తీర్పునిచ్చిందని చెప్పేసి పేర్కొంటున్నారు. ఆ మేరకు కోర్టు తీర్పు మేరకు అతన్ని 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కి ఆదేశించింది. ఇవాళ పోలీసులు కస్టడీకి తీసుకునే రిమాండ్ సబ్ జైలుకి అయితే తరలించారు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ. ఇక వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఆయన్ని కడప జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు.
ఇక కూటమి నేతలపై అనుచిత వ్యాఖ్యలు కేసులో పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరు కంటెంప్ట్ కింద వస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు హైకోర్టుకు పోతాం. ఇది సమంజసం కాదు. ఒక్కసారి మీరు 111 తీసేసిన తర్వాత, ఐటీ యాక్ట్ లేదని తర్వాత, ఇది పనికిరా, దీనికి అనువర్తించడం అని చెప్పిన తర్వాత కూడా పొరవ సెక్షన్లు 5 ఏళ్ళు లోపల పనిష్మెంట్ ఉన్నా కూడా, 5 ఏళ్ళు ఉండినా కూడా అర్నేష్ కుమార్ ఫాలో కావాలని మా వాదన. సుప్రీంకోర్టు వారు చాలా స్పష్టంగా చెప్పింది. అట్ట ఫాలో కాకపోతే ఏ కోర్టునైనా కంటెంప్ట్ కింద మేము బుక్ చేస్తామని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఆ విధంగా కూడా మేము ఆలోచిస్తున్నాం. మేము ఈ న్యాయ పోరాటం ఆగదు. చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఎవరో తప్పు చేసినా చట్ట ప్రకారం వారు మా పుణ్య న్యాయ పరిధిలో మేము ప్రతి ఒక్క యాంగిల్లో మేము ముందుకు పోతాం. ఎవరు కంటెంప్ట్ కింద వస్తారో తర్వాత ఆలోచిస్తారు. ఈ దూషణల గురించి ఏమైనా జడ్జి గారు కామెంట్ చేశారంటున్నారు? కామెంట్ లేదండి. వారి మీద, కృష్ణమురళి గారి మీద, పోసాని గారి మీద ఒక 16 సెక్షన్లు ఎవరు తెలియదు. 16 సుమారుగా 16. అది ఎవరు కూడా తెలియదు. ఎక్కడ జరిగిందో తెలీదు. ఆ కేసు క్రైమ్ నంబర్స్ కూడా ఇచ్చారయ్యా. క్రైమ్ నంబర్స్ ఇచ్చారు. ఆ కాపీస్ కూడా ఇవ్వలేదు. కాపీస్ కూడా రిమాండ్ రిపోర్ట్లో లేదు. అయినా కూడా కోర్టు వారిని ప్రిజుడిస్ చేసేటట్టు ఒక 16 కేసులు వారి మీద, ఒక బంచ్ ఆఫ్ కేసెస్ వారు లిస్టు తయారు చేసి ఇవ్వడం జరిగింది. రైట్, దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం కడప సెంట్రల్ జైలు నుంచి మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సాయిరాం. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే నటుడు అలాగే వైసీపీ నేత అయినటువంటి పోసాని కృష్ణమురళికి అయితే కనుక ఇప్పుడు మనం చూసుకుంటే రైల్వే కోడూరు కోర్టు కూడా పూర్తిస్థాయిలో 14 రోజుల పాటు కూడా రిమాండ్ విధించడం జరిగింది. అయితే రేపు నెల దాదాపుగా 13వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అటు కుటుంబీ ప్రభుత్వం నేతలపైన కూడా పూర్తిస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశాడో చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితర నేతలపై కూడా పూర్తిస్థాయిలో ఏదైతే అసభ్య పదజాలం చేశాడో అందులో భాగంగా కూడా నిన్నటి దినం కూడా అన్నమయ్య జిల్లా పోలీసులు కూడా ఆయన అరెస్ట్ చేసి ఏదైతే ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా దాదాపుగా 10 గంటల పాటు కూడా పోసాని కృష్ణమురళిని కూడా విచారించడం జరిగింది. అయితే రాత్రి 8 గంటల సమయంలో కూడా పూర్తిస్థాయిలో ఆయన అయితే కనుక ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఆయన్ను రైల్వే కోడూరు కోర్టుకు కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక రాత్రి 9 గంటలకు మొదలైనటువంటి వాదనలు చూసుకుంటే కనుక తెల్లవారుజామున ఈ రోజు ఉదయం 6 గంటల వరకు కూడా పూర్తిస్థాయిలో కూడా వాదనలు అయితే కనుక కొనసాగాయని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిస్థాయిలో చూసుకుంటే కనుక అటు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా 2 గంటల పాటు కూడా ఏదైతే పోసానికి మద్దతుగా కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. అలాగే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే గవర్నమెంట్ సంబంధించిన పీపీలు కూడా పూర్తిస్థాయిలో కూడా పోసానికి అగేనిస్ట్ గా వాదించడం జరిగింది. అయితే ఇరు వాదనలు విన్నటువంటి జడ్జి దాదాపుగా 7 గంటల సమయం నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే పోసాని కృష్ణమురళికి అయితే కనుక ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఆయన ఇప్పటికే భారీ బందోబస్తు మధ్య అయితే కనుక ఆయన్ని మనం చూసుకుంటే కనుక ఉత్కంఠలుగా చెప్పుకోవాలంటే కనుక అటు రాయంపేట సబ్ జైలు కానీ ఇటు ఏదైతే కడపలో ఉన్నటువంటి సెంట్రల్ జైలు కానీ 2 జైళ్లలో ముఖ్యంగా ఏది ప్రాధాన్యత ఉంటుందో దానిపైన కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే ఆయన రోడ్డు మార్గం తీసుకొస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అటు రాయంపేట సబ్ జైలు వద్ద కూడా ఇప్పటికే భారీ బందోబస్తు పెట్టడం జరిగింది. అలాగే కడప కారాగారం వద్ద కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున బందోబస్తు పెట్టడం జరిగింది. అయితే మనకున్న ముఖ్యమైన సమాచారం ఏంటంటే కనుక ఆయన రైల్వే కోడూరు నుంచి కూడా ఏదైతే కడప రాయంపేటలో ఉన్నటువంటి సబ్ జైలుకు తీసుకెళ్తారనే సమాచారం ఉంది. అయితే ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులందరూ కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు పెట్టడం జరిగింది. ఏదేమైనా చూసుకుంటే కనుక మరో కొద్ది నిమిషాల్లోనే ఆయన ఏంటి కనుక రాయంపేట సబ్ జైలుకి అయితే తీసుకురానున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.